హలో మావాస్, ఈరోజు మార్నింగ్ లేచి పొలానికి వెళ్ళిపోయాము. ఈరోజు మేము చేసే పనిలో ఫస్ట్ స్టార్ట్ చేసింది మేజ్ సోయింగ్. ఈరోజు మేము చేసింది లైన్ సోయింగ్. ఈ పొలం మా హోస్ట్ ఫార్మర్ అయిన శ్రీరాములు పెదనాంది. సీడ్ ట్రీట్మెంట్తో పని లేకుండా ముందుగానే ట్రీటెడ్ సీడ్స్ని తీసుకున్నాము. హైబ్రిడ్ వెరైటీ వచ్చేసరికి NK7899. నెక్స్ట్ మా పెదనాన్న అరటి తోటలో అరటిగళ్ళకి సపోర్ట్గా బ్యాంబూ స్టిక్స్ని నిలబెడుతున్నాము. హార్వెస్టింగ్ టైం కాబట్టి ఫ్రూట్ ఫాల్ లేకుండా ఉండడానికి సపోర్ట్ కోసం ఈ స్టిక్స్ని నిలబెడతాము. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి కంద చేనుకి వెళ్ళాము. ఒక్కొక్క కంద ఈజీగా 2 నుంచి 4 కేజీల వరకు తెగింది. ఈ మేజ్ సో చేసి 8 days అవుతుంది. ఇది రిడ్జెస్ అండ్ ఫర్రోస్ ఉంది. ఇంకో పక్క ఫీల్డ్ ఏమో నో టిల్లేజ్ ఉంది. ఇంకా నెక్స్ట్ పసుపు తోటకి వెళ్ళి అక్కడ ఉన్న తెగుళ్ళ గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఇంటర్ క్రాపింగ్కి చాలా ప్లాంట్స్ని వాడారు. అందులో క్యాబేజ్, కాలీఫ్లవర్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ ఫిష్ అమైనో యాసిడ్ ప్రిపరేషన్ గురించి తెలుసుకున్నాము. అక్కడ నుంచి గులాబీ తోటకి వెళ్ళి అక్కడ విజిట్ కూడా కంప్లీట్ చేసాము. ఈ రోజుకి అంతే, ఇంకా మళ్ళీ రేపు కలుద్దాం. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా మామ.